ఈనాటి వేదికకు అధ్యక్షత వహిస్తున్నటువంటి రవీందర్ గారు, ఈ వేదిక పైన ఈనాడు తెలంగాణ బిడ్డల ఆకాంక్షల మేరకు, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు, తెలంగాణ నిరుద్యోగ ఉద్యోగ భద్రత కోసం పాటుపడుతున్న తెలంగాణ యువకుల కోసం వారి ఆకాంక్షల మేరకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడైనటువంటి కిషన్ రెడ్డి గారు చేపట్టినటువంటి యాత్ర, వారి నేతృత్వంలో జరుగుతున్న ఈ వేదిక పైన వారు ఆశీనులైనారు. అదేవిధంగా ఆర్ఎ నరేంద్ర గారు మాజీ ఎంపీగా మీ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించి తెలంగాణ ప్రజల గుండెల్లో ఒక ఆత్మబంధువుగా నిలిచిపోయిన పెద్దలు నరేంద్ర గారు, తెలంగాణ దళిత అధికారుల రాష్ట్ర సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు, ఈ వేదిక మీద ఉన్న భారతీయ జనతా పార్టీ పదాధికారులు, నా సోదరీమణులు, పటాన్చెరు చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి తెలంగాణ ప్రజలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అఖిల భారత విద్యార్థి పరిషత్ విద్యార్థులు, రాష్ట్రీయ స్వయం సేవకులు, నా ఆత్మ బంధువులు, భారత్ మాతాకి భగవంతుడు చేయించిండు, దానికి 5 ఏళ్ళు ఇచ్చిండు. పిడికిని పిడికించి కొడితే శత్రువు 32 మన చేతిలోకి రావాలి. అది పోరాట పిడికిలి, కిషన్ రెడ్డి పిడికిలి. జై భారత్ మాతాకి, జై తెలంగాణ, జై తెలంగాణ. మిత్రులారా, ఈరోజు సకల జనుల సమ్మె అయిపోయింది. ఇక తెలంగాణ అంశం మరుగున పడింది. ఉద్యమాలు చేయటం లేదు అని చెప్పి ఎవరైతే కలలు కంటున్నారో, ఈరోజు వారికి భారతీయ జనతా పార్టీ ఒక గుణపాఠం చెప్పింది. తన పౌరుష యాత్ర ద్వారా, ఈ బీజేపీ పోరు ద్వారా. ఈనాడు నేను మిత్రులను కోరుతా ఉన్నాను, ఈనాడు తెలంగాణ ఎందుకు ఈ తెలంగాణ ప్రజలు కోరుతా ఉన్నారు? ఈనాడు పటాన్చెరు చుట్టుపక్కల కొన్ని వేల కోట్ల రూపాయల పరిశ్రమలు ఉత్పత్తి ఉంటే దాంట్లో పనిచేస్తున్నటువంటి నా తల్లులు, అక్కలు, మొక్కలు మాడిపోయి కూలీలాగా మేము ఎందుకు పనిచేయాలి? ఎక్కడి నుంచో వచ్చినోడు నువ్వు ఫ్యాక్టరీ పెట్టావు, నేను కూలీగా పనిచేస్తున్నా. ఎన్ని రోజులు ఈ దురంకారం, ఎన్ని రోజులు ఎన్నివేత? నా బతుకిట్లయిపోయింది. కనీసం నా కొడుకుకైనా ఉద్యోగం వస్తుంది అంటే కొడుకుకు ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు బీఈడీ చదివితే నా కొడుకుకు ఉద్యోగం వస్తుందని అనుకున్నటువంటి తల్లిదండ్రులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అన్న పాపానికి టెట్ అని ఒక పరీక్ష పెట్టి బీఈడీ చదివినాక కూడా ఆ పరీక్ష రాస్తేనే పంతులు ఉద్యోగం, లేకపోతే లేదని ఈరోజు ఆన్సర్ పెట్టింది. నేను ఈ పటాన్చెరు నుంచి భారతీయ జనతా పార్టీ సమావేశం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నా. ఈ టెట్ పరీక్ష రద్దు చేయకపోతే, మాకు ఈ విద్యార్థుల న్యాయం జరగకపోతే తగిన శాస్తి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుభవిస్తుందని చెప్పడం చేస్తా ఉన్నా. అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నా తల్లులను ఇంత ఎండలో నేను అన్న కిషన్ రెడ్డి గారి యొక్క యాత్రలో వస్తూ ఉంటే ఆ బిల్డింగ్ మీద ఒక తల్లి చెప్తా ఉంది, అమ్మ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అంటే నేను ఏమో అనుకున్నా, జామ పండులాగా ఎర్రగా ఉన్నాడు, బిడ్డదుడు ఎట్లా మాడిపోతున్నాడు అని ఆ తల్లి పువ్వులతోటి ఆశీర్వచనం చెప్తోంది. ఈ రోజు ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ చేపట్టిన ఈ పోరు యాత్ర, ఇది ఆత్మ గౌరవ పోరాట యాత్ర, ఇది ఒక సాహసమైనటువంటి యాత్ర. ఈ యాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పార్లమెంట్ లో చిదంబరం గారు కేసీఆర్ రామారెడ్డి గారు శిక్ష చేసిన రోజున ఆయన ప్రకటన చేసిండు, తెలంగాణ ప్రక్రియ మేము ప్రారంభం చేస్తున్నామని. తెల్లవారి కక్కల ప్లేట్ ఫిరాయించి మళ్ళీ ఆలోచిస్తున్నామన్నాడు. నేను ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి నా తల్లుల సాక్షిగా ఒక
పార్లమెంట్ మెంబర్ అడుగుతున్నా, నువ్వు పార్లమెంట్ లో ఇచ్చినటువంటి మాట ఏమైనా నీకు ఇజ్జత్ ఉన్నదా లేదా, సిగ్గున్నదా లేదా? నువ్వు పార్లమెంట్ లో ప్రకటించి మాట ఏంటని గలుపుతావంటున్నా. మా ఊర్లో ఒక్కసారి పంచాయతీ చెప్తే నేను పాలమైన తీసుకుంటా కానీ మాట ఎంతో తీసుకొని అంటాడు మా ఊర్లో పెద్ద మనిషి, మా ఊర్లో సర్పంచ్. వీడు పార్లమెంట్ లో హోం మంత్రిగా ఉండి ప్రకటన చేసి తెల్లారి టక్కల ప్లేట్ గాయించాడు. ఆ తల్లి చెప్పింది ఆయనకి సిగ్గు లేదు శరం లేదు బిడ్డ అని. కాబట్టి మిత్రులారా, ఆ రోజు సహాయ